ఒకసారి ఈ వీడియోను చూడండి. ఇది ట్రైనా బస్సా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. విషయం ఏమిటంటే మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ అమ్మవారిని చూడడానికి తప్పకుండా ఇది ఎక్కి వెళ్లాల్సిందేనండోయ్. అవునండి, మన 7 కొండల్లో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని చూసినట్టుగా మరి ఈ అమ్మవారిని దర్శించుకోవాలన్నా కూడా 7 కొండలు ఎక్కాల్సిందేనండోయ్. అందుకేనేమో ఈ అమ్మవారిని సప్త శృంగి నివాసిని దేవి అని పిలుస్తారు. మరి ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే ముందుగా ఘాట్ రోడ్ లో బస్సు మీద కొంత దూరం ప్రయాణించి సుమారుగా 3 వంతులు కొండ ఎక్కిన తర్వాత ఈ స్టేషన్ వస్తుందండి. మరి స్టేషన్ లో అయితే ఒక మనిషికి 120 రూపాయలు ఛార్జ్ చేసి మన తిరుపతిలో మాదిరిగానే ఇలా కంపార్ట్మెంట్లలో కూర్చోబెడతారు. అక్కడి నుంచి భక్తులందరినీ ఈ బస్సు ట్రైను కానీ ఇలాంటి వాహనాల్లో బేస్ స్టేషన్ నుంచి హిల్ స్టేషన్ వరకు ఉన్న కిలోమీటర్న్నర దూరం తీసుకెళ్లి వదులుతారు. మరి దాంట్లో ఎక్కినప్పుడైతే ఒకరి మీద ఒకరు కూర్చున్నట్టుగా భ్రమ కలిగింది అనుకోండి. అలా ప్రయాణించి హిల్ స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి సుమారుగా 500 నుంచి 600 మెట్ల వరకు పైకెక్కి అమ్మవారి ప్రాంగణానికి అయితే చేరుకున్నాం. అంత పైకి చేరుకున్నాక ఈ ఆలయంలో ఉన్న గొప్ప విశేషం ఏమిటయ్యా అంటే శీతాకాలంలో వెచ్చగాను వేసవకాలంలో చల్లగా ఉండే అమ్మవారి ఆలయం ముందుండే బంగారపు వర్ణంతో మెరిసే ఈ అమ్మవారి వాహనమైన సింహాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఇక అమ్మవారైతే వెండి తోరణాలు కలిగి ఉన్న సహజమైన గుహలో సింధూర వర్ణపు దేహాన్ని చుట్టిన మేలిమి పట్టు చీర, సూర్యచంద్రులను పోలిన బంగారపు లోలాకులు, స్వర్ణపు ముక్కు పుడక, రుధిర తిలకంతో కళ్ళు తెరిచి మెడవంచి మనల్నే చూస్తున్నట్టుగా ఉన్న అమ్మవారి రూపం భక్తులు దర్శించుకున్నప్పుడు రోమాలు నెక్కబడుచుకుంటాయంటే నమ్మండి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఈ అమ్మవారి ఆలయం అయితే మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా వారి ఆలయానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి.